హలో. ఎం గోపి గారండి. అవునండి. అదే మీ వీడియో చూశాను యూట్యూబ్లో. ఆ, అదే క్రైస్తవ పాస్టర్ అడుగుతున్నారు మీరు. ఆ, అదేంటంటే వేశ్య వంశంలో వచ్చిన వాడు దేవుడు ఎలా అవుతాడు? అవునండి. అవునండి. యేసు ప్రభు వారు వేశ్య వంశంలో వచ్చిన చెప్తారండి. వచ్చారు కదండి. రాహాబు, బెస్తిబా, తామర, రూతు, యోధా ఉన్నాడు కదా. యోధా మామా కోడళ్ళు అండి. యోధా అనేవాళ్ళు మామా కోడలు. సార్ మీ వాయిస్ కట్ అయిపోతుందండి. సార్ బయటికి రండి సార్, మీరు కొంచెం వాయిస్ కట్ అయిపోతుంది మీది. ఓకే ఓకే ఓకే. లేదు సార్, కట్ అయిపోతా ఉంది. సార్ మీరు బైబిల్ చదివారా? శుభ్రంగా చదివాను సార్. మత్తయి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా, మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలకు క్షుణ్ణంగా చదివానండి. అంటే మీరు చదివేటప్పుడు సత్యం తెలుసుకోవాలని చదివారా, లేకపోతే విమర్శించడానికి ఏదైనా అవకాశాలు ఉన్నాయని చదివారా? విమర్శించడానికి చదవాల్సింది బైబిల్ కాదండి. మరి ఏ కోణంలో చదివారు మీరు? నేను జనరల్ గా చదువుకుంటూ వెళ్ళిపోయాను సార్. నాకు అయితే ఎట్లా చదివానంటే, అసలు మీరు అడగచ్చు బైబిల్ ఎందుకు చదివారు, అసలు మీకేం పని అని కూడా అడగచ్చు మీరు. అదే కదా. నేను ఉదయం పూట మామూలుగా 9ంటికి కాఫీ తాగుతూ మరుగు మీద కూర్చున్నానండి. ఎవరో ఒక ఆయన తెల్ల బట్టలు వేసుకున్నాడు. అప్పుడు నాకు తెలియదు ఆయన పాస్టర్ అంటారని చెప్పి. తెల్ల బట్టలు వేసుకున్నాడు, పైనుంచి కింద దాకా బైబిల్ ఏదో ఒక నల్లట్ట పుస్తకం పట్టుకొని వచ్చాడు. సంఖలో పెట్టుకున్నాడు, లావుగా ఉంది. తర్వాత ఇంకొక పుస్తకాలు నా దగ్గర ఏదో బ్లూ అట్ట పుస్తకాలు కూడా ఉన్నాయి ఆయన దగ్గర, చిన్నవి. బ్లూ అట్ట పుస్తకాలు అది ఒకటి ఇచ్చాడు. చదువుకోండి అండి, మీ జీవితం బాగుపడుతుంది, మీరు ప్రశాంతం చేస్తారు, మీరు చేసిన పాపాలన్నీ కూడా ప్రభువు కడిగేస్తాడు, మీ కష్టాలన్నీ పోతాయి, మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పోతాయి, మీ ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది, యేసుని నమ్ముకుంటే అని చెప్పాడు. అది తప్పు కానీ కాదు వినండి సార్, నా సాక్ష్యం వినండి మీరు. ఓకే చెప్పండొచ్చు, కానీ బైబిల్ అది చెప్పడం లేదు. కానీ సార్ సాక్ష్యం వినండి సార్. నా సాక్ష్యం వింటారా లేదా? మీ సాక్ష్యం నేను వింటా అన్నప్పుడు నా సాక్ష్యం కూడా వినండి. చెప్పండి. ఆయన చెప్పాడు, మీకు అప్పులు ఉన్నా పోతాయి అన్నాడు, మీ ఆరోగ్యం కుదుటపడుతుంది, ఎన్ని జబ్బులున్నా యేసు ప్రభు చిటికెలో తీసేస్తా అన్నాడు. అంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేంటి ఇన్ని ఆఫర్లు ఇచ్చే దేవుళ్ళు కూడా ఉన్నారా అనిపించింది నాకు అప్పుడు. ఫస్ట్ నేనేదో గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేవాడిని సార్ ఇంటికి. ఏదో మనకి హిందువులు అంటే తెలుసు కదండి, వాళ్ళకి ఎవరి గురించి ఏం పట్టించుకోరు, గుడికి వెళ్తారు, దండం పెడతారు, ఇంటికి వచ్చి కూర్చుంటారు. నేను అదే పద్ధతిలో ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అప్పులు తీరటం ఏంది, రోగాలు పోవటం ఏంది, ఇక ఇలాంటి దేవుళ్ళు కూడా ఉన్నారా అని చెప్పి అసలు పుస్తకం చదివానండి, కొత్త నిబంధన ఫస్ట్. చదివితే దాంట్లో అసలు యేసు తండ్రి తండ్రి అన్నట్టుగా నా తండ్రి ఎవడో నాకు కన్ఫ్యూజన్ అయిపోయాను సార్. యేసు తండ్రి తండ్రి అని ఉందా? యేసు ఏం చెప్తాడంటే, నా తండ్రి పరలోకంలో ఉన్నాడు, నా తండ్రితో నన్ను పంపించాడు, నా తండ్రి ద్వారా నేను జీవిస్తున్నా, ఇలా తండ్రి తండ్రి అని చెప్పుకుంటూ వచ్చాడండి. శిష్యులు కూడా ఏ తండ్రి, యేసు తండ్రి, ఇంకా తండ్రి అనే మాటే ఉంది కానీ ఆ పేరు లేదు. అసలు యేసు తండ్రి ఎవరైనా రీసెర్చ్ చేయడం మొదలు పెట్టి నాకు ఇంట్రెస్ట్ కలిగి. మనకి ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది? ఏదైనా కొత్త విషయం తెలియకుండా ఉంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు చేతులు ఇట్లా గుప్పిడి పెట్టాను సార్, దీంట్లో ఏమని చెప్పండి సార్ అంటా మిమ్మల్ని అన్నప్పుడు మీరు ఏదో చెప్తారు, కాదు అంటే 100 చెప్తారు కాదంటే, అప్పుడు మీకు ఒక క్యూరియాసిటీ ఏర్పడుతుంది. దీంట్లో ఏముంది తెలుసుకోవాలి, నాకు చెప్పాల్సిందే అని గట్టిగా బలంగా నిర్ణయించుకుంటారు అప్పుడు. అలానే నేను కొత్త నిబంధన అసలు యేసు తండ్రి ఎవరు అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ గా బయలుదేరింది. సరే, ఒక చర్చి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి కొత్త నిబంధన ఎలా ఉందంటే, మీరు పాత నిబంధన కూడా చదివిస్తే అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అన్నారు. సరే, పాత నిబంధన కూడా ఆది కాండం నుంచి మొత్తం చదువుకుంటూ వచ్చాను, మలాకి మడుగు చదివాను. ఎక్కడ అసలు యేసు పేరు లేదు దాంట్లో, పరిశుద్ధాత్మ పేరు లేదు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ రెండు అంటే పాస్టర్ గారు అడిగితే 2 పుస్తకాలు ఒకటే అన్నాడు. రెండోసారి పాస్టర్ని కలిసినప్పుడు 2 పుస్తకాలు ఒకటే అంటే, మరి ఒకదాని పేరు ఇంకోట్లో ఉండాలి కదా, దీంట్లో పేరు దాంట్లో ఉండాలి, దాంట్లో పేర్లు దీంట్లో ఉండాలి కదా. ఒక్క యెహోవా అనే పేరు కొత్త నిబంధనలు లేదు, కానీ మోషే పేరుంది, అబ్రహం పేరుంది, ఇస్సాకు పేరుంది, దావీదు పేరు, అందరి పేర్లు ఉన్నాయి కొత్త నిబంధనలో. ఒక్క యెహోవా అనే పేరు లేదు.
ఉమ్, నాకు అప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకా అందుకని చెప్పి మొత్తం చదివిన తర్వాత ఈ ఉమ్, పరమగీతం, యెజెస్కేలు 23వ అధ్యాయము, నహోము ఇవన్నీ చదువుకుంటూ వచ్చాను. ఉమ్, చదివినప్పుడు నాకేమైందంటే ఇది ఒక సెక్స్ పుస్తకం లాగా అనిపించిందండి. ఎందుకంటే అన్న, ఉమ్, చెల్లెళ్ళు, అమ్మ, ఉమ్, కూతురు, ఉమ్, కొడుకు, ఉమ్, తండ్రి ఉమ్, ఉమ్, ఎవరిని వదలకుండా అందరితో సెక్స్ చేసి రాయించాడండి. ఉమ్, చాలా అసహ్యం వేసింది నాకు. ఆ, ఇదేంటి దైవ గ్రంథం అంటే మంచి విషయాలు ఉండాలి కదా. ఆ, అమ్మతో కొడుకులు పడుకున్నారు, చెల్లితో అన్న రేప్ చేశాడు చెల్లిని. ఆ ఆ, ఉమ్, అతని పేరేంటంటే ఆ ఉమ్, ఇప్పుడు ఉన్నాడు కదా దావీదు ఇద్దరు కొడుకులు, అబ్షలోము, అమ్నోను. ఉమ్, అబ్షలోము ఏమన్నా సొంత చెల్లెల్ని, అబ్షలోము ఏమన్నా తల్లుల్ని రేప్ చేస్తాడు, అమ్నోను ఉమ్, చెల్లెల్ని రేప్ చేస్తాడు, ఉమ్, రూబేనేమో వాళ్ళ పిల్ల తల్లితో పడుకుంటాడు. ఉమ్, నాకు ఇవన్నీ చదివి చాలా అసహ్యం వేసిన. లోతేమో తన ఇద్దరు కూతుళ్ళతో పడుకుంటాడు. ఉమ్, ఇవన్నీ నాకు చదివి బైబిల్ మీద అంతకుముందు కొంచెం గౌరవం ఉండేది. క్రిస్టియానిటీ మతం అంటే ఏదో మా హిందూ మతం లాగానే అది కూడా ఒక మతం అని నమ్మేవాడిని. క్రిస్టియానిటీ మతం మీద అసహ్యం పెరిగిందండి నాకు. ఉమ్, పెరిగి అరే పాపం దీన్ని నమ్ముకుంటున్న ప్రజలందరూ కూడా మోసపోయి నష్టపోతున్నారు, ఉమ్, పాస్టులు బాగుపడటం తప్ప విశ్వాసులు బాగుపడినట్టు నాకు ఎవడూ కనపడలేదు. ఉమ్, ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం కూలోడు ఎలా ఉన్నాడో ఈ రోజు కూడా అదే కూలి పని చేసుకుంటున్నాడు. ఉమ్, కానీ ఒక పాస్టర్ మాత్రం 10 సంవత్సరాల క్రితం సైకిల్ వేసుకొచ్చినోడు ఈ రోజు కారులో తిరుగుతున్నాడు. ఉమ్, దీనివల్ల పాస్టర్లకు లాభం తప్ప విశ్వాసులకు లాభం లేదు. ఇదంతా కూడా ఒక పూట మతకం, భూత పుస్తకం ఇది అని చెప్పి ఉమ్. నేను నిర్ణయించుకున్నాను సార్. ఇది నా సాక్ష్యం. ఇప్పుడు చెప్పండి మీరేమన్నా ఉంటే. ఓకే సార్, ఓకే ఓకే సార్. ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటది? మీ నిమిత్తమే కదా నా నామం అనుజనుల మధ్య దూషింపబడుతుంది అని అంటాడు. ఉమ్, అంటే అక్కడ అర్థం ఏంది? ఉమ్, వ్యక్తుల యొక్క క్రియలను బట్టి దేవుని యొక్క నామం దూషింపబడే మాట వాస్తవం, ఉమ్, అవునా కదా? ఉమ్, వ్యక్తిని బట్టి దేవుని యొక్క క్యారెక్టర్ ని బ్యాడ్ గా మనం ఎంచలేం. ఉమ్. ఎంచగలమా? చెప్పండి, మీరు చెప్పాలని చెప్పండి, మీరు చివరిలో నేను సమాధానం చెప్తాను. చెప్పండి సార్. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ ని బట్టి దేవుడు చెడ్డోడు అని చెప్పగలమా? నేను ఇప్పుడు వ్యక్తి గురించి చెప్పలేదు సార్, పూర్తిగా బైబిల్ గురించే మీరు చెప్పాను నేను. అన్నారు కదా, ఇప్పుడు పాస్టర్లు ఇలాగుండారు ఇలాగుండారు అని అంటున్నారు కదా. కాదు సార్, నేను చెప్తున్నా, మీరు చెప్పింది మీరు మాట్లాడండి, తర్వాత నేను మీరు మాట్లాడండి. అదే సార్ నేను చెప్తున్నాను. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ ని బట్టి దేవుని క్లారిఫై చేయలేము. ఒక వ్యక్తి కాదండి, ఒక ఏ వ్యక్తిని వ్యక్తి అయినా అంతేకంటే కావచ్చు. 100 మంది కనుక వినండి సార్, 100 మంది కనుక నేను 100 చెప్పేది మందిలో సార్. 99 మంది ఒకే మాట మాట్లాడారంటే ఆ పుస్తకం వాళ్ళకి అది నేర్పించిందని అర్థం చేసుకోవచ్చు మనం. ఒక్కటి సార్ ఉమ్. నరుడు చేసే తప్పిదాలకి దేవుడు నేరస్తుడు కాదు. మరి ఆయనే చెప్పాడు కదండి. నేను చెప్పలేను సార్, నేను చెప్తా. మీకు కావాల్సిన ఆన్సర్ అంతా నేను ఇస్తాను. ఇవ్వండి. నువ్వు ఎంతకాలం మాట్లాడినా నేను మాట్లాడతా, ఇబ్బంది ఏం లేదు. నాకు ఇబ్బంది లేదు సార్, నేను తెలుసుకోవాలని ఉత్సాహం జింజాటం తప్పితే ఏమి లేదు నాకు కూడా. భావంతో కాకుండా సార్ నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను కానీ ఒక 10 నిమిషాల్లో చేస్తాను మీకు. ఓకే సరే అండి, రైట్.